సార్ మీరు పాలిటిక్స్లో అంటే యాక్టివ్గా బరిలో ఉన్నంత కాలం కూడా మీలో ఒక డిస్కంఫర్ట్ కనిపించేది. అంటే ఈ వ్యవస్థలో నేను ఉండాలా, ఇక్కడ నేను ఉండాలా, నేనెందుకు ఉండాలి అని ఒక కాన్ఫ్లిక్ట్ కనిపించేది. అది వాస్తవం అంటారా? అట్లని కాదు. ఇప్పుడు ఏంటంటే ఒక విషవలయంలో అందరూ కూరుకుపోయారు. వెత్తు ముందా చెట్టు ముందా అనే పరిస్థితి వచ్చింది. రాజకీయాల్లో అన్న కుళ్ళుని పూర్తిగా చూసి కూడా రాజకీయంలో వాడంత సానుభూతి బాగా ఉన్న వాళ్ళనే అవ్వకండి. అందుకే నా నోటి నుంచి ఎప్పుడు కూడా ఒక గీత దాటి పరుషంగా ఎప్పుడు పార్టీలను కానీ వ్యక్తులు కానీ విమర్శించడం. విమర్శ చేసినా కూడా విధానం మీద తప్ప వ్యక్తిగతంగా ఏనాడు చేయాలి ఇంతవరకు జీవితంలో అందరికీ తెలుసా సంగతి. అందుకనే నేను ఎవరినైతే ఎత్తి చూపాను, ఉదాహరణ నేరస్తులు జాబితా బయట పెట్టాను. ఎంతమంది నేరస్తులు నాకు మంచి మిత్రులు మీరు ఊహించలేరు రాజకీయంలో ఉన్నవాళ్ళు. వాళ్ళు వచ్చి మీకు నాకు తెలియని రహస్యాలు చాలా చెప్తుంటారు. ఎందుకంటే మనసులో మనకు మాలిన్యం లేదు. వ్యవస్థ బాగుపడాలనే కానీ వ్యక్తిగతమైన ద్వేషంతో కాదని తెలిసినప్పుడు మీరు చెప్పింది కరెక్ట్ సార్, ఇంకా మీరు చెప్పిన దానికంటే ఇంకా అధ్వానంగా ఉంది సార్, మారాల్సిన వాళ్ళే చెప్తారు. కానీ చేసుకుంటూ పడతారా అంటే వాళ్ళ వ్యక్తులుగా కాదు, ఒక ఊపిలో కూరుకుపోయారు. ఇప్పుడు ఈవేళ మీరు ఎన్నికల్లో పోటీ చేస్తే ఒక ఎమ్మెల్యే కావాలనుకుంటే 5-10 కోట్లు ఖర్చు పెట్టకుండా అయ్యే పరిస్థితి ఉందా? ఇంకా వాళ్ళని తిట్టి ప్రయోజనం ఉంది? దానికి వాళ్ళు కూడా పాపంలో భాగం కావచ్చు, కానీ ఆ పాపం చేయకుండా, తప్పు చేయకుండా ఎన్నికల్లో నెగ్గే పరిస్థితి, రాజకీయంలో దొక్కిన పరిస్థితి లేకపోతే దానిలా మార్చాలని చూడాలి, కానీ దానిలో ఉన్న వాళ్ళని తిట్టిపోస్తే లాభం లేదు. మొదటి నుంచి కూడా నా పోరాటం, నా ప్రయత్నం అదే. కాబట్టి ఆ తత్వం ఉన్నప్పుడు తామరాకు మీద నీటి బొట్టు అంటారు చూసారా, దానిలో ఉంటూ కూడా నేను పూర్తిగా తామరాకు మీద నీటి బొట్టులాగా అంటకుండా. ఎందుకంటే ఆ మాలిన్యం అంటితే మీరు కూడా దానిలో భాగస్వామి అయిపోతే, అలాగే ఏదో రకంగా మనకు పదవి వస్తే చాలు, పదవి అంటే బాగున్నట్టు అనే భావం మనకు కూడా కలిగితే మన సమస్యల భాగం అవుతుంది. అది నాకు మొట్టమొదటి చాలా స్పష్టంగా ఉంది. ఎలా గెలుద్దాం అంటే గెలుపు మీకు అల్టిమేట్ గోల్ కాకపోయినా కూడా ఇప్పుడు గెలుపు అనేది ప్రజల ఆలోచనతో, హేతుబద్ధమైన వాదనతో గెలవాలి తప్ప ఏదో రకంగా గెలుపు అనేది నాకు అవసరం. అది గెలుపు కాదు, ఓటమే. అందరూ ఎవరో గెలుస్తున్నారు కదా. ఇప్పుడు రాజకీయంలో ఎవరు లేరండి, మీరు రమ్మని ఎవరిని పిలిచారు మిమ్మల్ని? నన్ను విపరీతమైన పోటీ ఉంది కదా. అసలు ఎంత చెత్త పోస్టులకు కూడా, ఏది పైసా లేని పోస్టులకు కూడా పోటీ ఉందిగా. కాబట్టి గెలవడానికి ఎవరో ఒకళ్ళు ఉన్నారుగా. మనం అవసరం ఏంటి? మార్చడం కోసం. గెలుపు వేరు, మార్పు వేరు. మన దేశంలో మనకు అర్థం కావట్లేదు. గెలుపు మార్పు కాదు, మార్పు గెలుపు కానవసరం లేదు. మార్పు గెలుపు కలిస్తే అద్భుతం. కానీ గెలుపు మీ ద్వారా, మీలాంటి వ్యక్తులు గెలిస్తే గెలుపు ద్వారా మార్పు వస్తుందని ఒక ఖచ్చితంగా ఇంకా క్రియాశీలకంగా మీరు చేయడానికి అవకాశం. అందుకే కదా ఆ పోరాటం. ఇప్పుడు ఎన్నికల్లో దిగిన కారణం అదే. కానీ అది సమాజ స్థితిని బట్టి గెలుపు వస్తుంది. కానీ బలవంతంగా నువ్వు నాకు తుపాకీ పెట్టేసి నువ్వు నాకు ఓటేస్తే కానీ లాభం లేదని చెప్పి అడగలవమని అది కాదు కదా. ఈ సమాజం పరిస్థితి ఇవాళ ప్రజాస్వామ్యం అనేది చాలా క్లిష్టమైనది, దీర్ఘకాలం పడుతుంది. అనుకున్న సందర్భాలు ఎక్కువ పడుతుంది. దానికి నిభాయించుకుని ఇంకో రూపంలో చేయాలి. ఇప్పుడు నేను కనీసం 3 రాజ్యాంగ సవరణలు తీసుకొచ్చాను ఈ దేశంలో. ఒక 6 లేక 7 పెద్ద పెద్ద చట్టాలు దేశంలో తీసుకొచ్చాను. ఒక 6-7 మౌలిక 2G స్పెక్ట్రమ్ క్యాన్సిలేషన్తో సహా. నేను సుప్రీంకోర్టులో పోరాటం చేసిన వల్ల 2G స్పెక్ట్రమ్ క్యాన్సిల్ అయిపోయి లైసెన్సులు క్యాన్సిల్ అయ్యి ఆక్షన్ జరిగింది. అలాంటి 6-7 మౌలిక మార్పులు తీసుకొచ్చాను. నాకు ఎన్నికల్లో గెలుపులు తీసుకొచ్చాను, ఎంపీలు ఉండడం చేత వచ్చింది. కాబట్టి మార్పు రావటం ముఖ్యం. నిజమైన స్టేట్స్మెన్ సమాజంలో కావలసిన మార్పు ఎలా తీసుకురావాలి, హేతుబద్ధంగా ప్రజలు ఏ రకంగా పక్కకి తీసుకెళ్ళాలి, అది ఆలోచించాలి తప్ప దానికి నేను గెలిస్తే మాత్రమే మార్గము అని చెప్పని ఒకసారి ఆ ట్రాప్లో పడిపోయిన తర్వాత గెలిపే లక్ష్యం అయిపోతుంది, ఇంకా మార్పు లక్ష్యం కాదు. సో ఆ స్పష్టతతో మీరు ప్రస్తుతం ఇప్పుడు ఫౌండేషన్ చూసి అందరికీ ఇప్పుడు నా గురించి తెలిసిన ప్రతి ఒక్కరికి, నా బద్ధ శత్రువులు అనుకున్న వాళ్ళు కూడా, నాకు శత్రువులు ఎవరు లేరు, కానీ నా మీద ద్వేషాన్ని వెరగెక్కే వాళ్ళకి కూడా ఆ సంగతి తెలుసు. దాన్ని అనుమానం లేదు. అందుకనే నేను తెరిచిన పుస్తకం. ఏ సందర్భంలో ఏం చేస్తాననేది ఎవరికీ పెద్ద దానిలో రహస్యం లేదు. ఫ్యాక్ట్స్ని బట్టి, లాజిక్ని బట్టి నిర్ద్వందంగా ఫ్యాక్ట్స్, లాజిక్ ఏం చెప్తే చేస్తానన్న సంగతి అందరికీ తెలుసు. ఒక రకంగా అది నా బలమో బలహీనత కూడా.